హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ నేను వంకాయ గ్రీన్ మసాలా కర్రీ చూపిస్తాను. వంకాయలు బాగా కడుక్కొని ఇలా చూడండి, ఇలా ఇలా కట్ చేసుకోవాలి. మసాలా వంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేయాలి. కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకోండి. దాంట్లోకి పచ్చిమిర్చి ఒక 10, కారం బట్టి మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక వెల్లిపాయ మొత్తం, కొంచెము ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, ఒక స్పూను సాల్ట్, ఒక కట్ట అంతా పుదీనా, ఒక కట్ట ఇది కొత్తిమీర, ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి. అదండి సాల్ట్, ఇవన్నీ సాల్ట్, వెల్లిపాయ, మనం ఇప్పుడు రుబ్బుకుంటామని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, వెల్లిపాయ, కొంచెము జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, ఇవన్నీ ఇప్పటిదాకా చూపించాను కదండి. అవన్నీ ఇందులో మిక్సీలో వేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. పేస్ట్ చేసేసిన మసాలా ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఇప్పుడు వంకాయ చూడండి, వంకాయకి స్టఫ్ చేసేయండి. ఇట్లా అన్ని వంకాయలకు ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా వంకాయలకు అన్ని మసాలా పెట్టేసేసేయాలి. చూద్దాం ఎలా చేయాలో. ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసేయండి. ఆయిల్ కొంచెం పడుతుంది దీంట్లో. ఆయిల్ వేడయ్యాక ఈ వంకాయలు వేసేసేయండి. ఇందులో అన్ని వంకాయలు వేసేసాలి. వేసేసినాం కదా వంకాయలు. ఇప్పుడు కొంచెం ఇలా పసుపు ఉంది కదండి, పసుపు వేసేసేయండి. పసుపు వేసేసి స్పూన్తో బాగా కలిపేసేయండి. మొత్తం కలిపేసి ఏంటంటే స్టవ్ సిమ్లో పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టేసేయండి, హై పెట్టద్దు, మాడిపోతాయి. సిమ్లో పెట్టేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టేయండి. కొంచెం మిగిలిన మసాలా కూడా వేసేసేయండి దాంట్లోనే, గ్రీన్ది. స్టఫ్ చేసినాక కొంచెం మిగులుతుంది, ఎలాగైనా కొంచెం ఉంటే అది కూడా అందులో వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. సిమ్లోనే పెట్టాలి చూడండి, ఇది హై పెట్టద్దు. ఉందో చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇలా దగ్గరికి ఫ్రై అయిపోవాలి. వంకాయ ఉడికిందో లేదో ఇట్లా చూసుకోండి. ఇలా అంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసేయండి. ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేయండి. ధనియాల పొడి వేసేసి మిక్స్ చేయండి. కొంతసేపు అలా ఇడిసేసేయండి, ఒక 2 మినిట్స్ అట్లా. చూద్దాం ఎలా ఉందో. వేడి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లో షిఫ్ట్ చేద్దాం. రెడీ అయిపోయింది గ్రీన్ మసాలా వంకాయ. టేస్టీ హెల్తీ. ఇందులో పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ హెల్దీ వేసినాను. ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.